నమస్తే అండి, నా పేరు నరేష్. ఎంకే ఆక్సిజన్ సెంటర్ నుండి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం మనం పెగడపల్లిలో ఉన్నాం. పేషెంట్ సిఓపిడి ఫైబ్రోసిస్ లంగ్తో బాధపడుతున్నాడు. ఇది దీర్ఘకాలిక సమస్య. డాక్టర్ అడ్వైస్ ద్వారా మనం ఇప్పుడు ఆక్సిజన్ సిప్యాప్ బైపాప్ ఇప్పుడు అడ్వైజ్ చేసిండు. అది మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. గత కొన్ని ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూ వాడుతుండు. ఈ దీర్ఘకాలిక సమస్య కాబట్టి ఎప్పటికీ అంటే ఆక్సిజన్ లేకుండా ఉండలేకపోతున్నాడు. చూద్దాం అసలు పేషెంట్ కండిషన్ ఇట్లా ఉన్నారు. ఇక పర్వాలేదు ఇప్పటికైతే. ఇక మిషన్ల మీద ఆధారం. 6 సంవత్సరాలు ఇంకా సరిపోదా, ఇంకెన్ని రోజులు ఉండాలి ఇట్లా. ఇంత దినంగానే దమ్ము వస్తుంది, అవస్థ అవుతుంది, అవస్థ బాగా అవుతుంది. వర్షం పడతలేదు, ఆయాసం ఎక్కువ వస్తుంది, దగ్గు తక్కువ, తిమ్మడ దగ్గు తక్కువనే, కానీ తినంగానే ఇక ఏదో ఒక రకంగా ఇక అవస్థ అవుతుంది, తినడం బంద్ అవుతుంది, ఇక అన్ని గుంజుకొస్తుంది. కంటిన్యూ పెట్టుకుంటూనే ఉంటున్నారా? అంటే కంటిన్యూ పెట్టుకోండి. ఆక్సిజన్ లేకుండా ఉండలేకపోతుంది. ఇప్పుడు కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తారు? సిలిండర్స్ బైపాప్ పెట్టుకుంటున్నారా? డే తక్కువ, నైట్ అయితే సాచురేషన్ లెవెల్స్ ఉందా? సో క్లోజ్ అప్ పల్స్ ఆక్సిమీటర్ ఎంతుంది? 72 74 72 72 73 వస్తుంది. ముందు అట్లా పెట్టుకున్నా ఈజీ ఉంటుంది, ఇంకా ప్రెస్ కాదు. ఇది ఒకటే గోరి వేసుకుంటున్నాం కానీ ఇదొకటి ఇదే ఒకటి కంటే వేరేం లేవు. సారాష్ని ఇవన్నీ రెగ్యులర్గా వాడాలి. ఇక పీల్చుకునే మందులను ఇది ఖచ్చితంగా ఇట్లా వాడాలి. వీటితో పాటు ఆక్సిజన్ బైపాప్ రెగ్యులర్గా వాడాల్సిందే. ఓకే, ఇది తెప్పించి పెట్టుకోమంటావా? తెప్పించి పెట్టుకోండి, ఎమర్జెన్సీలో దగ్గర పెట్టుకోండి అంతే. రెగ్యులర్గా అవసరం. లిక్విడ్ ఇన్హేలర్ పీల్చుకునేది, లిక్విడ్. కెమెరా బాగా వచ్చినప్పుడు నెబులైజర్ కూడా పెట్టుకోవాలి. ఇంప్రూవ్ అవుతుంది. కంటిన్యూగా రెగ్యులర్గా పెట్టుకోవాలి. ఇక బైపాప్ కూడా వీలైనంత ఎక్కువసేపు పెట్టుకోండి. ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత రిలీఫ్ ఉంటుంది కొంచెం. మీరు ఎప్పటికి వాడాల్సిందే. డే టైంలో కూడా పెట్టుకోండి. తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఇక వాళ్ళ కోసం అని కాదు కదా, మన అంటే కానీ పరద వేస్తే కూడా లోపలికి వస్తారు. నువ్వు అనిపోతే వాళ్ళకి పిచ్చిలేదు, పడుకున్నట్టు కూడా అయితే అది పెట్టుకుంటే వాళ్ళకి భయంకరం అనిపిస్తుంది. ఇట్లనే కంటిన్యూ అండి, ఏం కాదు మీకు. ఇంకా 10 సంవత్సరాలు అయినా కూడా ఏం కాదు కాదు మీకు అట్లా అనిపిస్తుంది కానీ ఏం కాదు. వీటి మిషన్ల మీద మీరు మందులు కరెక్ట్ వాడుకోండి, ఏం కాదు. 92 వచ్చింది, 92 వచ్చింది సాచురేషన్. ఆక్సిజన్ బైపాప్ పెడితే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది మీకు. ఇట్లనే పెట్టండి, రెగ్యులర్ ఖచ్చితంగా పెట్టుకోండి. తిన్నప్పుడు ఒక 1 అవర్ గ్యాప్ ఇవ్వండి, మిగతా టైం మొత్తం పెట్టండి. అట్లయితే కొద్దిగా పెట్టుకోవాలి, ఏం కాదు, మంచిగా వస్తుంది. యాక్టివిటీ ఎక్కువ లేదు కదా, నడవడం అట్లాంటిది ఎక్కువ ఉండదు కాబట్టి తొందర అరగదు, తొందర మోషన్ ఫ్రీగా రాదు. కొద్దిగా తినాలి ఎక్కువ సార్లు. 98 వచ్చింది. ఇలాంటి సిఓపిడి పేషెంట్స్ మీ దగ్గర కూడా కష్టం అవుతుంది, ఇంటికాడ ఆయాసం వస్తుంది, తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఎంకే ఆక్సిజన్ సెంటర్ని సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చేసి 9700404351. థ్యాంక్ యూ. ఎంకే ఆక్సిజన్ సెంటర్ గురించి మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే మీ ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? నేను మాది పేడపల్లి, జైత్యాల జిల్లా. 6 సంవత్సరాల నుండి వాడుతున్నాను. 6 సంవత్సరాల నుండి నాకు సర్వీస్ మంచిగా ఉంది. ఎంకే ఆక్సిజన్ వాళ్ళది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ఏది కావాలో అది చేసిపోతారు. ఇటువంటి సూపర్, ఇంకా ఎక్కడ చూడలేదు నేను, ఇంత సర్వీస్ సూపర్ ఉంది.